హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. పిల్లలకు గుణింతాలు నేర్పిస్తున్నాం కదండి. గుణింత వరకు నేర్పించాం. అయితే గుణింతాలు పిల్లలు రాయడము, చదవడము, వాటితో వచ్చే పదాలను చదవడము ఇవే కాకుండా పిల్లలకు మనము చిన్న చిన్న నీతి కథలు, పద్యాలు ఇలాంటివి చెప్పడం వల్ల కూడా పిల్లలు కొంత వాళ్ళ మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుందండి. వాళ్ళు చక్కగా వింటారు, దాంట్లో ఉన్న నీతిని తెలుసుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వింటారు. ఊరికే రాయడమే అంటే వాళ్ళు రాయలేరు, ఊరికే చదవండి అంటే చదవలేరు. కాబట్టి మధ్య మధ్యలో వాళ్ళకి కొంచెం గ్యాప్ తీసుకుంటూ వాళ్ళకి ఇలాంటివి కూడా మనం పిల్లలకు నేర్పించవచ్చండి. అయితే నేను ఈరోజు ఒక చిన్న కథను నేను చెప్పాలనుకుంటున్నానండి. మీరు మీ పిల్లలకు చెప్పండి. మన చిన్నతనంలో అమ్మమ్మలు, నానమ్మలు, లేదంటే టీచర్స్ ఇలా చెప్పేవాళ్ళు, కథలు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనము మన పిల్లలకు చెప్పాలి. వాళ్ళకి ఒక టైంని, వాళ్ళకి ఇప్పుడున్న పిల్లలకైతే అంత టైము ఉండట్లేదు, కానీ మనం కల్పించాలి. సండే హాలిడేస్ ఇలా ఎప్పుడో, లేకపోతే నిద్రపోయేటప్పుడు ఇలా మనమే టైంను తీసుకొని పిల్లలకు చిన్న చిన్న మోరల్ స్టోరీస్ అనేవి చెప్పాలండి. ఓకేనా అండి? అయితే నేను చెప్పబోయే కథ మీకందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక అడవిలో 4 ఆవులు ఉండేవండి. ఆ 4 ఆవులు ఎక్కడికి పోయినా గడ్డి తినడానికి వెళ్ళినా అవి 4 వెళ్ళేవి. ఎక్కడికి వాటర్ తాగాలన్నా ఆ 4 వెళ్ళేవి. అలా అవి 4 వెళ్తూ ఉండేవి. ఏ ప్లేస్కి వెళ్ళినా అవి వెళ్ళేవి. అయితే ఈ 4 ఆవులు ఒక దగ్గర గడ్డి మేస్తూ ఉంటే ఒక సింహము వాటిని చూస్తుందండి. ఆ సింహం ఏం చేస్తుందంటే, అబ్బా ఈరోజు నాకు చాలా పండుగ, మంచి విందు భోజనం నాకు దొరికింది, ఇంకా 4 ఆవులను నేను తినేసేయచ్చు అని మనసులో అనుకుంటూ సంతోషంగా అవి ఉన్న వైపుకు వెళ్ళి గర్జించుకుంటూ వెళ్ళి వాటి మీద పడుతుందండి. అయితే ఆ ఆవులన్నీ కూడా ఆ సింహాన్ని చూసి అస్సలు భయపడకుండా ఏం చేస్తుంది, అది గర్జించుకుంటూ వాటి మీదకి వచ్చినప్పుడు ఆ 4 ఆవులు కూడా తమ వాడి అయిన కొమ్ములతోని దానిని పొడిచేస్తాయి, అంటే దాన్ని గాయపరుస్తాయి. ఆ ఆవులన్నీ 4 దాని మీద పడేసరికి అది ఆ మంటకి వాటి కొమ్ములు దాన్ని ఆ కొమ్ములతో ఆ సింహం మీద కొట్టేసరికి ఆ సింహానికి ఆ దెబ్బలు తాకి, లేదంటే గాయాలు, కొంచెం చిన్న చిన్న గాయాలు అయ్యి అది ఏం చేస్తుందంటే ఆవులను చూసి భయపడి పారిపోతుంది. అమ్మో, ఈ 4 తమ కొమ్ములతోని నన్ను చంపేస్తాయి అని తన మనసులో అనుకొని అది తన దారిన తను వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు మంచిగా ఈ ఆవులు చాలా సంతోషంగా ఆ గడ్డి తింటూ ఉంటాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ఆవులు ఏం చేస్తాయంటే తమలో తామే పోట్లాడుకుంటాయి. ఆ 4 కూడా పోట్లాడుకొని ఏం చేస్తాయంటే ఒక్కొక్క ఆవు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతుంది. వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అవి గడ్డి మేయడానికి, అక్కడ నీళ్లు దొరికే ప్లేస్లను అవి 4 వెతుక్కొని ఆ 4 వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. అయితే ఈ ఆవులను ఈ సింహం గమనిస్తూనే ఉంటుంది. గమనించి ఇంకా మంచిగా దానికి సమయం దొరికింది, ఒక్కొక్క ఆవు దగ్గరికి అది చక్కగా పోతుంది. పోయి ఆ ఒక్క ఆవైతే ఏం చేయదు కదండి, దాని పైకి వెళ్ళి దాన్ని తినేస్తుంది. దీని ఆహారంగా రోజుకొక ఆవు దొరుకుతుంది దానికి. అలా 4 ఆవులను కూడా చంపేసి తినేస్తుంది. అయితే 4 ఆవులు కూడా కలిసి ఉన్నప్పుడు సింహం పైకి వచ్చినాయి, కానీ ఒక్కొక్క ఆవు ఉన్నప్పుడు సింహం మీదకి అవి రాలేకపోయినాయి. ఎందుకంటే వాటి బలం దాన్ని చాలలేదు. సింహం దాటికి ఒక్కొక్క ఆవైతే తట్టుకోలేదు. 4 ఉన్నప్పుడు సింహమే భయపడింది దాన్ని చూసి, కానీ ఒక్కొక్కటి ఉన్నప్పుడు ఆవులే సింహాన్ని చూసి భయపడి, కాబట్టి అవి దానికి ఆహారంగా మారిపోయినాయి. తమ ప్రాణాలను తామే తీసుకున్నాయి కొట్లాడుకుని. అయితే ఈ టైమే సింహానికి చాలా మంచిగా అయింది, దానికి చక్కని విందు కూడా దొరికింది. అయితే మరి ఇలా ఆ 4 ఆవులు కూడా తమ ప్రాణాలను కోల్పోయినాయి. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖం, అందరము కలిసి ఉంటే ఆనందంగా జీవించవచ్చు అనేది దీని
నీతి అన్నమాట. అందరం కలిసి ఉన్నప్పుడు మనల్ని ఎవరు విడగొట్టలేరు. మనం ఒక్కొక్కరిగా ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఈజీగా విడగొడతారు, మనకు ఆపదలు తీసుకొస్తారు, కష్టాలను తీసుకొస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలి అనేది పిల్లలకు మనం నేర్పించాలి. ఇవన్నీ మనకు తెలుసు, కానీ మన పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళకి మనము ఇలాంటి కథలను పిల్లలకు చెప్పాలి. వీడిపోతే వీడని దుఃఖం. ఈ కథ పేరు విడిపోతే వీడని దుఃఖం అని ఈ కథ పేరు అన్నమాట. అంతే కదండి, విడిపోతే ఆ దుఃఖంని ఎవ్వరు కూడా తీర్చలేరు. అంత ఆపద కలుగుతుంది మనం విడిపోయినప్పుడు. ఎవరైనా మన మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టిస్తే అంత దుఃఖం మనకు వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా కలిసిమెలిసి జీవించాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. అది పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు పెద్దగైన తర్వాత దాన్ని అవలంబించడానికి ఇవి కొంచెం వాళ్ళకి సహాయకరంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కథలను పిల్లలకు నేర్పించండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.